అరే మోటో, త్వరగా అందరికి గుడ్ న్యూస్ చెప్పేసాయి. ఇది గుడ్ న్యూస్ మాత్రమే కాదు, సూపర్ న్యూస్. ఇప్పుడు మీరు మమ్మల్ని టీవీలో మాత్రమే కాదు, జియో హాట్‌స్టార్ లో కూడా చూడొచ్చు. ఇందులో ఉంది అన్లిమిటెడ్ టూల్స్ ల మస్తీ, ప్రీమియం ఎంటర్టైన్మెంట్, ఇంకా లైవ్ స్పోర్ట్స్. జియో హాట్‌స్టార్, ద వరల్డ్ ఆఫ్ ఇన్ఫినిట్ పాసిబిలిటీస్. ఈ రోజు అమ్మమ్మ బర్త్డే, అలాగే స్కూల్ కి హాలిడే కూడా. ఈ రోజు అంతా సూపర్ గా ఉండబోతుంది. పదండి చూద్దాం ముందు ఎవరు చేరుకుంటారో. అరే అమ్మమ్మ ఎక్కడున్నారు? ఈ రోజు తన బర్త్డే కదా. అంకుల్, ఆంటీ, ఈ రోజు స్పెషల్ కేక్ ఏం చేస్తున్నారు మీరు? ఓ బాబు గారు, ఈ రోజు ఏ స్పెషల్ కేక్ కాదు, టాస్క్ ఉంది. అయితే మంచిది. నాకేమనిపించింది అంటే ఈ రోజు మళ్ళీ ఆ కాకరకాయ అలాగే కుకుంబర్ కేక్ ని తినాల్సి ఉంటుందేమో అని. ఆంటీ, నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిన్న రాత్రి 12 o'clock కి కల్నర్ సూరి మీ అమ్మమ్మకి విష్ చేయాలనుకున్నాడు, అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఇద్దామనుకున్నాడు. కానీ కల్నల్ గారు అప్పుడు మంచి నిద్రలో ఉన్నారు. అది నేను అయితే అమ్మమ్మ మొత్తం రాత్రంతా వెయిట్ చేశాక పొద్దున్నే కోపంతో ఎక్కడికో వెళ్లిపోయింది, ఈ చిట్ని వదిలేసి. ఇప్పుడు ఏమవుతుంది? నో పార్టీ టుడే. నేనెన్ని ప్లాన్స్. పార్టీ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ పేపర్ లో మమ్మీ ఎక్కడికి వెళ్ళిందో క్లియర్ గా రాసుంది. కేవలం మనం వెళ్లి తనకి తన ఫేవరెట్ గిఫ్ట్ నిచ్చి అలాగే సారీ చెప్పి తన్ని ఒప్పిద్దాం. పదండి జవాన్లు. ఏంటి హ్యాపీ? నీకు నా హెల్ప్ కావాలా? ఇప్పుడే వస్తున్నాను. కానీ ఇందులో అయితే కేవలం ఏం రాసుంది? నువ్వు నా దిల్లుని చాలా బాధ పెట్టావు, నేను చిల్లవడానికి వెళ్తున్నాను, సారీ చెప్పాలి అనుకుంటే అక్కడికొచ్చి నన్ను కలువు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇది జస్ట్ ఒక పోయం, కవిత అంతే. ఇందులో కొంచెం క్లూ కూడా లేదు కదా. నేను ఆర్మీలో ఇలాంటివి చాలా చేశాను. మీసం మెలేసి చూడు, ఈ నోట్ రాసి ఉంది, భయంకరమైన మార్చ్ బిల్ పైన. తిప్పు మై బాయ్, తిప్పు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంకుల్. అయితే మళ్ళీ చదువు. ఈ పోయంలోని ప్రతి లైన్ ఎండ్ లో రాసుంది దిల్, చిల్ అండ్ మిల్. రైమింగ్ వర్డ్స్ తో ఈ రైమ్ తో కలుస్తుంది బిల్. అప్పుడైతే మమ్మీ కూడా అక్కడే ఉంటుంది మన కోసం రిటర్న్ గిఫ్ట్ ని కొనడానికి. సింపుల్. ఇప్పుడు పద అక్కడికి, మీసం మెల్లేసి. కానీ అంకుల్, నాకు తెలిసినంత వరకు భయంకరమైన మార్ట్లో మనుషులు రావడానికి అసలు పర్మిషన్ లేదు కదా. అంకుల్, నేనేం విన్నానంటే ఇక్కడికి ఎవరైనా మనుషులు వస్తే వాళ్ళకి 100 years జైలు శిక్ష వేస్తారంటే కదా. ప్లీజ్ పదండి, మనం త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. నాకు అమ్మమ్మ ఇక్కడ ఉంటుందని అస్సలు అనిపించట్లేదు. నెగటివ్ పినాకి, నేను 100% పాజిటివ్ గా ఉన్నాను. మమ్మీ ఇక్కడ ఎక్కడ ఉందని మీసం మెలేసి. అలాగే నేను తన్ని 1 నిమిషంలో వెతికి. దెయ్యాలు అలాగే అందరూ ఎవ్వరు మీ ప్లేస్ లో నుండి కదలకండి. ఏ దెయ్యం అయితే దెయ్యాల చెక్ లేకుండా మాట్లోకి ఎంటర్ అయ్యారో మాకు వాళ్ళు ఎవరో తెలుసు. మేము ఆల్రెడీ దెయ్యాల సెక్యూరిటీ షీల్డ్ ని యాక్టివేట్ చేసేసాము. అందువల్ల ఎవరు మాట్ నుంచి బయటకు వెళ్ళలేరు.
ఇరుక్కుపోయాం అంకుల్. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి. ఒక మంచి డిటెక్టివ్ తనని తాను ఏ ప్రాబ్లం నుండైనా కాపాడుకుంటాడు. కల్నల్ సూరి ఆగండి. ఓ చచ్చాం. అరే ఏంటిది కల్నల్, మిమ్మల్ని ఇలా ఎవరు చేశారు? అరే ఇతనెవరు? పినాకి ఇది చూడు, మనం కరెక్ట్ ట్రాక్ లోనే ఉన్నాం. దొరికింది ఇంకో క్లూ. అంకుల్ క్లూ ఎక్కడుంది? ఇదైతే ఒక టాయ్ ప్లేనే కదా. ఇదే మార్గం మిసం మెలేసి. జవాన్, ఈ ప్లేన్ అయితే అరిసి అరిసి చెప్తుంది మమ్మీ ప్లేన్ లో ఎక్కడికో వెళ్తుందని. పద పినాకి. కానీ అంకుల్, అమ్మమ్మ ఎక్కడికైనా ప్లేన్ లో ఎందుకు వెళ్తారు చెప్పండి? తనైతే కేవలం ఒక చిటిక వేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోగలుగుతారు కదా. ప్లేన్ ఇంకా వేరే వేరే ఎక్కాల్సిన అవసరం ఏంటి? అలర్ట్, ఎవరు కూడా వారి వారి సీట్స్ లో నుండి లేవకండి. అలాగే వారి వారి బెల్ట్స్ ని తీయకండి, ఎందుకంటే ఏరోప్లేన్ ని కంట్రోల్ చేయడం ఇబ్బంది. ఓ నో, ఎమర్జెన్సీ ల్యాండింగ్ అంకుల్. అంకుల్ ఇప్పుడు ఏం చేద్దాం? అమ్మమ్మ అయితే ఫ్లైట్ లో దొరకలేదు, కానీ మనం ఇరుక్కుపోయాం. వీళ్ళిద్దరూ అన్కాన్షియస్ అయిపోయారు. ప్లేన్ కూడా కిందికి వెళ్ళిపోతుంది. అలాగే ఒకవేళ ప్లేన్ లో ఇంతమంది మనల్ని నిజమైన రూపంలో చూసారంటే ప్రాబ్లం అయితే ఉన్నాయి పినాకి, మీసం మెలేసి. కానీ ఒక మంచి డిటెక్టివ్ ప్రతిసారి తన ప్రాబ్లమ్స్ ని తన బెనిఫిట్ కి యూజ్ చేస్తాడు. ఐడియా అంకుల్, ఒక పని చేద్దామా? పర్ఫెక్ట్ కెప్టెన్, మీరు ఈ ప్లేన్ ని చాలా బాగా కాపాడేశారు. మీసం మెలేసి. నేను కాదు, మనం. వైస్ కెప్టెన్. ఇప్పుడు దీన్ని మనం ఆటో పైలట్ లో పెట్టేద్దాం. కొద్దిసేపట్లో దానికి అదే ల్యాండ్ అయిపోతుంది. అయితే జవాన్, ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్దాం? మమ్మీని వెతకడానికి. అంకుల్, నాకు తెలిసి అమ్మమ్మ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్లిపోలేదని అనిపిస్తుంది. అయితే ఆ నోట్ అంటే నా ఉద్దేశం ఆ క్లూ. అది అసలు క్లూనే అయి ఉండకపోవచ్చు కదా. ఒకవేళ అమ్మమ్మ గిఫ్ట్ కొనడానికి వెళ్ళుంటే అప్పుడు తన నోట్ ని ఎందుకు వదిలి వెళ్తారు? అలాగ తను ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే చిటికి వేసి కూడా వెళ్ళిపోవచ్చు కదా. ఆ పినాకి, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. మీసం మెలేసి. కానీ ఇప్పుడు మమ్మీ ఎక్కడ దొరుకుతుంది? ఇంట్లోనే. అంకుల్, నాకేమనిపిస్తుందంటే అమ్మమ్మ తన బర్త్డే రోజు ఎప్పుడు తన ఫ్యామిలీని వదిలి ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడరని. ఖచ్చితంగా నిజం పినాకి. నాకు అనిపిస్తుంది నువ్వు ఇప్పటి నుండే ఒక మంచి డిటెక్టివ్ అయ్యావని. వెళ్దామా? 2 నిమిషాలు అంకుల్. ఈ ప్లేన్ ల్యాండ్ అయ్యే వరకు ఒక చివరి పని కూడా మనం చేసేసి వెళ్ళిపోదాం. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ నేను దయ్యాన్ని కాదు, ఏలియన్ని. మేము చాలా మంచి వాళ్ళం. మీరందరూ సురక్షితంగానే ఉన్నారు. ఇప్పుడే ల్యాండ్ అవుతుంది ప్లేన్. ఎలా నమ్మాలి? మీరు ఏలియన్స్ అని చెప్పండి. టెలిపోర్ట్ అయిపోగలం మేము, ఎందుకంటే మేము మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు. మేము దయ్యాలం కాదు, మేము ఏలియన్స్. ఇది ఎక్స్రే విజన్ అన్నమాట.
ఎక్స్రే అర్థమైంది. అంటే ఎముకలు విరిగితే అంతా కనిపిస్తుంది. కరెక్ట్ గా చెప్పారు అంకుల్. కరెక్టే. మీ ప్లేన్ ల్యాండ్ అయిపోయింది. టేక్ కేర్ ఆల్ మై ఫ్రెండ్స్. నేనైతే ముందే చెప్పాను వీళ్ళు దెయ్యాలు కాదు ఏలియన్స్ అని. మమ్మీ నేను వచ్చేసాను. అరే ఇదేంటి ఎవరూ లేరు? నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. మీ సొమ్మెలేసి ఏహే సారీ మమ్మీ, ఇక ముందు మళ్ళీ ఎప్పుడు ఇలా మర్చిపోను. హ్యాపీ బర్త్డే మమ్మీ. చీకు నువ్వైతే ఇది ప్రతి సంవత్సరం చెప్తావు. సరే ఈసారి కూడా క్షమించాను. ఇవ్వు నా గిఫ్ట్ ఎక్కడుంది? పినాకి ఇవ్వు. మమ్మీ గిఫ్ట్ ఎక్కడ ఉంది? నా దగ్గర గిఫ్ట్ ఎక్కడుంది అంకుల్? గిఫ్ట్ మీ దగ్గరే ఉండాలి కదా. నా దగ్గర ఎలా ఉంటుంది? నేనైతే నీకే ఇచ్చాను. లేదు అంకుల్, ర్యాప్ చేశాక అది మీ దగ్గరే ఉంచుకున్నారు కదా. లేదు పినాకి, నీ దగ్గరే ఉంది. అది మీ దగ్గరే ఉంది గిఫ్ట్. పినాకి పినాకి నీకు నేను మళ్ళీ నాకు ఎప్పుడు ఇచ్చారు? అరే మీ దగ్గరే ఉంది గిఫ్ట్. లేదు నా దగ్గర లేదు. మీరు నాకు ఇవ్వలేదు కదా. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.